నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశాం, వెల్లడించిన ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్. అర్జీదారుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి, మీకోసంలో ఉద్ఘాటించిన జిల్లా కలెక్టర్. ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం, పలువురు వైద్యులను సత్కరించిన రోటరీ క్లబ్. రెండవ రోజు కొనసాగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం, నగదు తీసుకుని సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. నాదిళ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన పెంటల శ్రీనివాసరావు పెదకర్మ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీరస్తు కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన ప్రముఖ లాయర్ యలమందల శ్రీనివాసరావు కుమార్తె పుష్పాలంకరణ వేడుకకు హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ చిన్నారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ శ్రేణులు ఆయన వెంట ఉన్నారు. అధికారులు, సచివాలయ ఉద్యోగులకు చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ గోవిందరావు అభినందనలు తెలియజేశారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తొలినాళ్లలోనే రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగిందని, ఒక్క రోజులోనే 90% పెన్షన్లు అందించామని తెలిపారు. రెండవ రోజు మధ్యాహ్నానికి 99% పూర్తి చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ పెన్షన్స్ ఇవ్వడానికి జూలై 1వ తేదీన మన మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు 11,248 ఆల్ పెన్షన్స్ కలిపి రావడం జరిగింది. దీనికి సంబంధించి 7,77,33,500 రూపాయలు మన మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. అయితే మొదటి రోజు, జూలై 1వ రోజు పెన్షన్స్ ఇవ్వాలన్న గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పెన్షన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం 215 మంది సెక్రటరీలని అపాయింట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 50 వరకు పెన్షన్స్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం నిన్న సాయంత్రం వరకు ఒక్క రోజులోనే 95.5% పెన్షన్స్ని డిస్పర్స్ చేసి జిల్లా స్థాయిలోనే 5వ ప్లేస్లోకి రావడం జరిగింది. కాబట్టి మన మున్సిపాలిటీలో మన సెక్రటరీలు అందరూ కూడా చక్కగా పనిచేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్క పెన్షన్దారుడి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆ అమౌంట్ని అందజేయడం జరిగింది. 7,000 రూపాయలు ఒకేసారి అందుకోవడం జరిగింది లబ్ధిదారులు అందరూ కూడాను. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అటువంటి వాళ్ళు ఒక 30 మంది మన మున్సిపాలిటీలో ఉన్నారు. వాళ్ళకి 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది. వృద్ధులు, తర్వాత డప్పు కళాకారులు, ఇటువంటి 11 రకాలైన పెన్షన్స్ అన్నీ కూడా 95.5% ఇవ్వడం జరిగింది. మిగతాయి కూడా ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నంలోగా వాటిని డిస్పర్స్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళకి ఎందుకు లేట్ అయిందంటే బయట నుంచి రావడం, లేదా ఇంట్లో లేకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో, లేదా తంబు పడకపోవడం లాంటి ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఈరోజు పూర్తిగా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు 98.5% అయిందంటే ఇంకా 1.5% మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్గా ఇంకా 190 మందికి పెన్షన్స్ ఇవ్వడం బ్యాలెన్స్ ఉంది మనకి. అది కూడా ఈరోజు కంప్లీట్ చేసి 100% పూర్తి చేయడానికి మన తరఫున ప్రయత్నం చేస్తాం. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి సంబంధించి అందరూ కూడా మా నోడల్ ఆఫీసర్స్ అయితేమి, అలాగే సెక్రటరీస్ అయితేనేమి అందరూ కూడా సహకరించి వాళ్ళ యొక్క పనిని పూర్తి చేసి మన మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావడం జరిగింది. జిల్లాలోనే 4వ ప్లేస్ రావడం జరిగింది డిస్బర్స్మెంట్లను. అందరికీ ఈ సందర్భంగా అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. పెన్షన్ పంపిణీలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని చిలకలూరుపేట ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సిసి న్యూస్తో మాట్లాడుతూ మొదటి రోజు రూరల్ మండల వ్యాప్తంగా 90% పూర్తి చేసినట్టు తెలిపారు. రెండో రోజు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నానికి 98% పూర్తి చేసినట్టు తెలిపారు. ఉద్యోగులందరూ కూడా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు స్వయంగా అందించినట్టు ఆయన వివరించారు. చిలకలూరుపేట మండలం రూరల్ మండలంలో మొత్తం 8,726 మంది పెన్షనర్లకు కాను వాళ్ళకి పంపిణీ చేయడానికి
5,93,00,000 రూపాయలు మనకు కేటాయించడం జరిగింది. నిన్న 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పంపిణీ మొదలుపెట్టాము. సాయంత్రం దాదాపు 10 గంటల వరకు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక ఎవరు మిగిలిపోకుండా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఆ విధంగా పంపిణీ చేసిన తర్వాత మనకు 94.85% పంపిణీ పూర్తయింది. నిన్న సాయంత్రానికి గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యానికి 95%కు చాలా కొద్ది తక్కువే ఉంది. కాబట్టి దాదాపు మేము లక్ష్యాన్ని చేరుకున్నాం. తర్వాత ఈరోజు కూడా ఈ ఉదయం 6 గంటల నుంచే మళ్ళీ మిగిలిపోయిన వాటికి పంపిణీ చేయడానికి మళ్ళీ తీసుకున్నాం. ఈరోజు ఊళ్ళో లేని వాళ్ళు నిన్న పెన్షన్లు పంచే సమయానికి గ్రామాల్లో లేని వాళ్లకు, లేదంటే ఏదైనా ఆసుపత్రులకు వెళ్ళిన వాళ్ళు, లేదా వేరే ఊళ్ళకు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు పంపిణీ చేయడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టాము. ఇప్పటిదాకా కూడా వాళ్లకు 302 మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే మొత్తం ఇప్పటిదాకా కూడా 98.93% పంపిణీ పూర్తయింది. ఈ నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ ప్రభుత్వం వారు నిర్దేశించిన విధంగా ఉదయం 6 గంటల నుంచి 1వ తారీఖు ఇంటింటికే వచ్చేసి సచివాలయ సిబ్బంది ద్వారా ఆల్ ఇండియా డాక్టర్స్ కాన్ఫరెన్స్ పురస్కరించుకొని చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ కందిమళ్ళ జయమ్మ ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీలోనే ఉన్న పౌర విమానయాన శాఖ మంత్రి కింజవరపు రామ్మోహన్ నాయుడిని కలిసి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైటీషియన్ మారెళ్ల ఇందిర, తూబాటి యశ్వంతి, తూబాటి శ్రీహరి తదితరులున్నారు. అర్జీదారుల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 76 అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీఏ శ్యాంప్రసాద్, డిఆర్ఓ కె వినాయకం అర్జీలను స్వీకరించారు. ఇప్పుడు ఫ్రీగా ల్యాండ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర ల్యాండ్స్ లేవు. తీసుకురా ఈ లోపల లేదు భూములు అంటే ఏదో ఉన్నాయి. వచ్చింది ఆ ఫైల్ గతంలో సదరం ఇన్ఛార్జ్ ఎవరు చూస్తారు? సదరం ఇచ్చారా? సచివాలయంలో ఇచ్చారా? ముందు సదరం అయిపోయిందా? కేసు అంటే ఏమని చెప్పారు? కంప్లైంట్ రాసి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారా? ఎన్ని % ఉంది అని ఇచ్చారా? డాక్టర్ మీకు సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఇచ్చారా? ఇవ్వలేదా? మరి ఇప్పుడు ఎలా వస్తుంది? డాక్టర్స్ వికలాంగులు కాదు అని రాసినప్పుడు పెన్షన్ ఎలా వస్తుంది? సచివాలయంలో 550 చలానా పెట్టాలి. వాళ్ళు సర్వేకి వస్తారు. పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి ఆధ్వర్యంలో క్షోరక్షతి రక్షిత అను భావంతో చెట్లు నాటు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ ఆదేశానుసారం దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఎన్టీఆర్ నగర్లో వివిధ వీధులలో స్థానిక ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ మహిళలను భాగస్వాములను చేసుకుని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ భావి తరాలకు మనం నాటిన ఒక చిన్న మొక్క గుర్తుండిపోతుందన్నారు. మహిళల్లో ఈ స్ఫూర్తి కల్పించడం స్థానిక ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా బూత్ కమిటీ సభ్యులతో పాటు పోతురాజు నరసమ్మ, ఆలా భూలక్ష్మి, గొప్పి శ్రీలక్ష్మి, గరికపూడి క్రాంతి, కారసాల నాగ, ఆదిమూలం బ్రహ్మరాంబ, షేక్ హసీనా, పోతురాజు, సీతారామమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొక్కలు మంచి కార్యక్రమం మొక్కలు నాటమని చెప్పి మరి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారమే ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డులో బైపాస్లో మొక్కలు నాటాము. మరి ప్రధానమంత్రి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి కూడా మా అన్ని మొక్కలు ఎక్కడ కూడా పచ్చగా ఉండాలి, రోడ్ల మీద పచ్చగా ఉండాలి చెట్లు అని చెప్పి
మరి ఆ చెట్లు నాటిస్తూ మరి స్టేట్ మొత్తం కూడా చెట్లు నాటిస్తున్నారు. మాకు కూడా బాగానే ఉంది, మేము కూడా కష్టం. ఎడ్లపాడు మండలం చెంగిస్ఖాన్పేట పరిధిలోని బున్ని నగర్ లెప్రసీ కాలనీలో సోమవారం సామాజిక పెన్షన్ల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబును స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీ వాసులు ఉన్నారు. నియోజకవర్గం అయినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క గొప్ప పండగ సందర్భంగా అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఈరోజు ఎడ్లపాడు మండలం బున్నీ నగరు లెప్పర్సి కాలనీలో మేము జరుపుకుంటున్న ఈ యొక్క పండగని చంద్రబాబు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు చేసిన ఈ యొక్క గొప్ప పథకాన్ని మేము అనుభవిస్తూ ఉంటున్నందుకు మేము పాదాభివందనం చేస్తూ ఉన్నాము. వారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. అలాగనే మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు వారి ఈ యొక్క పథకం మాకందరికీ పేదలకి, మేము కుష్ఠరోగులమైనప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి మాకు 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను అందజేసినందుకు మన రాష్ట్ర నాయకులకి, గ్రామ నాయకులకి, అధికారులకి, వారు వచ్చి మాకు ఉదయమే 6 గంటలకి పెన్షన్ అందించినందుకు నాయకులకి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఇలాంటి పెన్షన్లు అందరం కూడా మేము తీసుకున్నందుకు, మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు కూడా మేము మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. పాలన్నీ పిచ్చి మరి చూడండి, బాగుంది కదా, చప్పట్లు కొట్టండి. చాలు. మండల నాయకులు అందరు కలిసి ఈ యొక్క పండగని మాకు అందించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ బున్నీ నగర్ లెప్పర్సి కాలనీ ఎడ్లపాడు మండలం చెంగిస్ఖాన్పేట గ్రామంలో ఇంత అవకాశం మాకు ఇచ్చినందుకు మేమందరం కూడా కృతజ్ఞతలమై ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. గడిచిన ఎన్నికల్లో పేద ప్రజల, దళిత, బహుజనుల వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గెలుపులో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ను మంగళవారం ఉదయం సీనియర్ దళిత నాయకులు జాన్ ముత్తయ్యవంజ దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజారంజకమైన పరిపాలన అందించడంలో జనసేన పార్టీ కీలకమైన సూచనలు చేస్తూ మంచి సలహాలు ఇస్తూ ముందుకు సాగాలని కోరారు. రానున్న రోజుల్లో తన మిత్రుడు తోట రాజా రమేష్కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గడపవరంలోని చుండి రంగనాయకుల కళాశాలలో ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పాస్ అయిన షేక్ అస్సా మెరుగైన మార్కుల కోసం బెటర్మెంట్ రాసింది. ఇటీవల ప్రకటించిన ఫలితాలలో 470కి గాను 423 మార్కులు సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఆమెను యాజమాన్యం అభినందించారు. జ్ఞాపికతో పాటు 5,000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చుండి వేణు విద్యార్థిని సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మానం శ్రీనివాసరావు మాట్లాడుతూ అస్సాన్ ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చైతన్య, అధ్యాపక బృందం పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక పెన్షనర్స్ హోంలో జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ క్లబ్ మాజీ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైనదన్నారు. వైద్యుడు నైతికతతో ఉన్నప్పుడే తన వృత్తికి న్యాయం చేసినట్టు అవుతుందన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి సురేష్ కుమార్, డాక్టర్ ముప్పాళ్ల బలరాం తేజస్వి, డాక్టర్ ఎన్ మైథిలి, డాక్టర్ వరలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లింగయ్య చౌదరి, మనోజ్, అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న శరత్ కుమార్ శర్మ, క్లబ్ పెద్దలు లంకా రఘురామిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు, అలంగార్ మోహన్, ప్రసాద్ రాజు, భాస్కర్ రెడ్డి, రంగనాయక్, దాసునాయన, పున్నయ్య చౌదరి తదితరులు ఉన్నారు.
కోసం వాళ్ళు క్యాంపులు చేయడం అయినా కానీ క్రిటికల్ కేర్లో మాత్రమే మా రోటరీ పనిచేస్తుంది. మిగతా రెగ్యులర్ రొటీన్ క్యాంప్స్ మాత్రం డాక్టర్స్ మాత్రమే నిర్వహించుకుంటూ ఉంటారు. ఏదైనా కానీ సమాజంలో పేదవాడికి అతను దగ్గరగా ఉంది, డబ్బు లేని వాడికి వైద్యం అందించాలనే ఒక తపనతో పనిచేయాలనే ఉద్దేశంతో ఉండే మా క్లబ్బులు ఎప్పుడు కూడా డాక్టర్స్కి సహాయం చేస్తూ డాక్టర్స్ని పేదవాడి దగ్గర తీసుకెళ్లే ప్రక్రియ భాగంగా మేము నడుపుకుంటూ ఉన్నాం. అలాంటి ఈ రోజున డాక్టర్స్ డే దినోత్సవం జరుపుకోవడం, పిసి రాయ్ గారిని ప్రతి సంవత్సరం స్మరించుకున్నట్లే ఈ సంవత్సరం కూడా స్మరించుకుంటూ ఆ రోజుని ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించడం, దానికి ఈ నలుగురు డాక్టర్లని సన్మానించడం పండరీపురం రోటరీ క్లబ్ వారికి పండరీపురం. ఒకవేళ 100 ఏళ్ళు బతికినప్పటికీ చివరి నిమిషంలో ప్రాణం పోయిద్దరా అనుకున్నప్పుడైనా సరే ఆయన తీసుకెళ్ళి ఒకసారి డాక్టర్ గారి దగ్గర చూపించుకొని మళ్ళీ ఇంకా ఏమైనా ఆయన ప్రాణం నిలబెట్టడానికి అవకాశం ఉందేమోనని ప్రయత్నం చేయడానికైనా తీసుకెళ్తాం, ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు కూడా. కాబట్టి మరి డాక్టర్ అంటే మనకి భగవంతుడితో సమానం అనేది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. పోయే ప్రాణాన్ని నిలబెట్టి వారి శాయశక్తుల వారి యొక్క నైపుణ్యాన్ని అక్కడ ఉపయోగించి ఆ ప్రాణాన్ని కాపాడటానికి వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ భగవంతుడితో సమానం అనేది మనం ఆరోగ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. అనేది అందరు డాక్టర్లు కలిపి జరుపుకుంటారు. అది ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఏ డాక్టర్ అయినా సరే వాళ్ళ అసోసియేషన్స్లో జరుపుకుంటారు. ఎందుకంటే బిసి రాయ్ అంటే విధాన్ చంద్ర రాయ్. ఈయన 1882 జూలై 1వ తారీఖున విధాన్ అనే చిన్న గ్రామంలో, ఆ రోజు బెంగాల్ ప్రొవిన్షియల్, ఆ రోజు ప్రొవిన్షియల్ అనేవాడు ఈ రాష్ట్రాలు కానీ పెద్దవాటిని కానీ. దాంట్లో ఆయన జన్మించాడు. 5 వాళ్ళంతా 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. ఇతను చివరి అతను. ఈయన విద్యాభ్యాసం అంతా కూడా ఆ రోజు పాట్నా అన్నమాట, పాట్నా దగ్గరలోకి జన్మించాడు. పాట్నాలో ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు బీహార్ కిందకు వచ్చింది. విధాన్ అనేది ఊరు బంగ్లాదేశ్ కిందకి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత ఈయన చిన్న విద్యాభ్యాసం అంతా కూడా పాట్నాలో జరిగింది. పట్టణంలోని రెవెన్యూ నగర్లో సోమవారం ఉదయం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అధికారులకు సహకరిస్తూ ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఓకే రమేష్. 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారే 3000 ఇస్తానని 5 సంవత్సరాలు 3000 చేయడానికి 250 పెంచుకుంటూ పెంచుకుంటానే పోయాడు. కానీ చంద్రబాబు గారు అన్నమాట ప్రకారం 4000 ప్లస్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 3000 కలిపి 7000 పెన్షన్ చేయడం జరిగింది. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు 7000 పెన్షన్ తీసుకోవడం. అదంతా మన చంద్రబాబు గారి పుణ్యమే. ఈరోజు ఒక నూతన అధ్యాయం, నూతన శకం ఆరంభమైంది. ఇంటికి పెద్ద కొడుకుంటున్న చంద్రబాబు నాయుడు విడతల వారిగా కాకుండా ఒకేసారి 3000 అడ్వాన్స్ అని ఒకసారి 1000 పెంచి 4000 మొత్తం కలిపి 7000 ఈరోజు ఇస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో పండగ వాతావరణం నెలకొనిది. దీని కృతజ్ఞతగా మేమందరం యూత్ కానీ, ఇక్కడ ఉన్న వార్డులో ముఖ్య నాయకులు కానీ, ఇక్కడ తీసుకుంటున్న వారు కానీ అందరూ ఆనందాలతో ఉంటున్నారు. కాబట్టి ఈరోజు పండగ వాతావరణంతో కనబడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి పచ్చిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పచ్చిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులు కంచెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ సిఐ రమేష్ పాల్గొని మాట్లాడారు. డాక్టర్ కృష్ణమోహన్ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కర్ణం శివ, జవహర్ బాబు, వెంకటేశ్వర్లు, ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ అస్లాం తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్స్ డే సందర్భంగా మనకి చిలకలూరుపేటలో ఉత్తమ సేవలు అందించిన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రజలందరూ కూడా చాలామంది ఇన్నోసెంట్స్ గుట్కా పాన్పరాగ్ లాంటి వస్తువులు తిని వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అలాంటి వాటిపైన విస్తృతమైన పోరాటం చేశారు డాక్టర్ గారు. అందుకని చాలా ఆనందంగా ఉంది. పోలీస్ వారు చేయవలసిన పనిని, విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేయవలసిన పనిని తన యొక్క సహృదయంతో, ఉన్నత మనస్తత్వంతో ఈరోజు అలాంటి కార్యక్రమం పైన విస్తృతంగా పోరాడినందుకు డాక్టర్ గారికి ఈ డాక్టర్స్ డే తరఫున మేమందరం కూడా చిన్న సిరిసన్మానం ఏర్పాటు చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.